హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వ్లాగ్ చూస్తూనే అర్థమవుతుంది కదండి. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పూర్ణమి రోజు వ్లాగ్ అండి. ఇంకా పూజ విధానం అయితే ఏం చూపించలేదండి. ఇంకా ఎవరి ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటారు కదండి, ఎవరి పద్ధతిలో వాళ్ళు. కాబట్టి నేను పూజ అంతా అయిపోయాక ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచామండి. అరౌండ్ 3:30 4 అలా లేచి ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా వెళ్తురు అయితే రాలేదండి. ఒత్తులు వెలిగించేసరికి 5:30 అలా కంప్లీట్ అయిందండి. ఇంకా మనకు బ్రహ్మముహూర్తం వచ్చేసి 3 to 6 వరకు అయితే ఉంది కదండి. అనుకున్నట్టే మార్నింగే లేచి పనులన్నీ అనుకున్న విధంగా అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఈ సంవత్సరం కార్తీక పూర్ణమి ఇలాగైతే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బయట ఇంకా వెళ్తురు అయితే రాలేదండి. ఇంకా పిల్లలకైతే ఆ రోజు హాలిడే ఉండే కదండి. అంటే కార్తీక పూర్ణమి అని కాదండి, గురునానక్ జయంతి అనేసి పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి. ఇంకా వంట అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశానండి. ఇంకా మా వారికి అయితే ఆఫీస్ అయితే ఉంది కదండి. ఇంకా వంటగదిలో అయితే పనులు చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఒక మంచిగా స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకొని ఇంకా నేను మా వారైతే తాగేసామండి. ఇంకా తాగిన తర్వాత వెంటనే టిఫిన్కి అయితే ఇక్కడ దోశ అయితే వేస్తున్నానండి. దానికోసం చట్నీ కావాలి కదండి. ఇంకా మా వారికి అయితే పల్లి చట్నీ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అండి. ఇడ్లీ అయినా దోశ అయినా కంపల్సరీగా పల్లి చట్నీ అయితే ఉండాల్సిందే. నాకైతే అస్సలకి ఇష్టం ఉండదండి. ఇంకా నేను ఏ పచ్చడో ఆవకాయో అవి పెట్టేసుకొని అయితే తినేస్తానండి. ఇంకా పిల్లలకు మా వారి కోసం అయితే ఇక్కడ పల్లి చట్నీ చేద్దాం అనేసి అయితే పల్లీలు వేస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్లో కొంచెం సాల్ట్, షుగర్ అయితే కొంచెం అయితే కలిపానండి. షుగర్ వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తాయండి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు ట్రై చేసి చూడండి. మనకు ఒక్కొక్కసారి కొలతలు అటు ఇటు అవుతూ ఉంటాయి కదండి. ఇంకా ఆ టైంలో మనకు బ్యాలెన్స్ చేస్తుందండి చక్కెర వేయడం వల్ల. ఎవరికైతే అంటే ఎక్కువ కాదండి, మామూలుగా కొద్దిగా అంత వేయనట్టుగా యాడ్ చేస్తానండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా వస్తాయండి దోశలు వచ్చేసి. ఇంకా తర్వాత పల్లీలు వేపడం అయితే అయిపోయిందండి. ఇంకా అదైతే ప్లేట్లకు తీసుకొని సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పచ్చి కొబ్బరి, ఎల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, మళ్ళీ 2 ఎండుమిరపకాయలు ఇవి కొంచెం ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పుట్నాల పప్పు కూడా యాడ్ చేస్తే ఇంకా పల్లీతో మిక్స్ చేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవడమేనండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్ చేస్తూ ఉంటానండి. ఎవ్రీ టైం సేమ్ ప్రాసెస్ అయితే చెయ్యనండి. ఒక్కొక్కసారి ఆ టైంలో ఎలా తోస్తే అలా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా మా పిల్లలు కూడా నిద్ర లేచారు. వాళ్ళు కూడా ఒత్తులైతే వెలిగించారండి. స్కూల్ లేదు కదండి, ఇంకా పడుకున్నారు. ఇంకా నేను కూడా ఎందుకు లేపడం అనేసి అయితే లేపలేదండి. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఒత్తులైతే వెలిగించేశారు. ఇంకా ఇక్కడైతే అందరూ రెడీగా ఉన్నారండి బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా దోశ వేయడం అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదండి, మంచి కలర్ వస్తాయండి. ఇంకా ఈ రోజైతే కొంచెం తక్కువనేనండి. మీరు చూస్తుంటారు కదా, నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. చాలా మంచి కలర్ అయితే వస్తుంది. మీరందరూ కార్తీక పూర్ణమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒత్తులైతే వెలిగించారా లేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయానండి, ఈరోజు మా నిత్య బర్త్డేనండి. బర్త్డే ఈరోజు అండి. అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా.
నేను ఏ రోజైతే ఎడిటింగ్ చేస్తున్నానంటే మండే రోజు అండి. మీకు పెట్టేస్తానండి, ఇది మధ్యాహ్నం వరకు అయితే పెట్టేస్తాను. ఈరోజు 10వ తారీఖు అండి, మా నిత్య బర్త్డేనండి ఈరోజు. అందరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మా నిత్యని. మా నిత్యకి సపరేట్ ఛానల్ కూడా ఉందండి, క్యూట్ నిత్య ఛానల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి ఆ ఛానల్ని కూడా. ఇంకా దోశలు వేయడం కంప్లీట్ అయిపోయిందండి. అందరం టిఫిన్స్ అయితే తిన్న తర్వాత ఇంకా దోశ బ్యాటర్ వచ్చేసి పెద్ద దాంట్లో ఉందండి. అది ఒక చిన్న బాక్స్లోకి స్టోర్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయండి, బ్రేక్ఫాస్ట్ చేశాను కదా. ఇంకా వంట చేసిన తర్వాత ఒకటేసారి క్లీన్ చేద్దాం అనేసి అయితే వంట స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజు వచ్చేసి బుడుమకాయ పప్పు, మళ్ళీ దొండకాయ ఫ్రై అయితే చేద్దామనేసి అయితే బయట పెట్టేసుకున్నానండి, ఫ్రిడ్జ్లోకించి తీసి. ఇంకా చూస్తున్నారు కదా, దానికోసం వచ్చేసి బుడుమకాయ పప్పు కోసం కందిపప్పు తీసుకున్నానండి. ఒక 2 సార్లు కడిగి దాంట్లో ఒక బుడుమకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కొద్దిగంత ఆయిల్, పసుపు, కారం, ఇంకా అంతేనండి, ఒక టమాటా, ఇవన్నీ యాడ్ చేసి ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ పోపు పెడితే ఇంకా బుడుమకాయ పప్పు అయితే అయిపోతుందండి. చెప్పడం మర్చిపోయాను, దీంట్లో కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను. మా నిత్య బర్త్డే అని చెప్పాను కదండి, అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే పెట్టేస్తానండి, మధ్యాహ్నం వరకు అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను, చూడండి. ఇంకా అన్నీ అయితే యాడ్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ అయితే పెడితే సరిపోతుంది. ఇంకా బుడుమకాయ పప్పుకి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. పచ్చిపులుసు కూడా చాలా బాగుంటుంది, కాకపోతే నేను ఇంకా ఆ రోజు అయితే చేయలేదండి, పప్పే కొంచెం లూజ్గా చేశాను. ఇంకా ఇక్కడ వచ్చేసి టీవీ చూసుకుంటూ అయితే దొండకాయ కట్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, అస్సలు నచ్చదు దొండకాయలు కట్ చేయడం అంటే. ఇంకా టీవీ చూస్తూ దొండకాయలను అయితే కట్ చేస్తున్నానండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ ఒక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని గట్టిగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవి కూడా చూసి ఛానల్ గిట్ట మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఇలా పొడుగా అయితే కట్ చేస్తున్నానండి. ఇంకా నేను దొండకాయ కట్ చేసే లోపు ఆ పప్పు అయితే మంచిగా చక్కగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి పప్పుకి తాలింపు పెడితే బుడమకాయ పప్పు వచ్చేసి రెడీ అయిపోతుందండి. దీంట్లో నేను అన్నీ యాడ్ చేసేటప్పుడు ఉప్పు అయితే యాడ్ చేయలేదండి, పోపు పెట్టేటప్పుడు అయితే ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు వేయడం వల్ల, ఫస్టే వేయడం వల్ల పప్పు ఉడకదంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. కాకపోతే నేను కూడా పప్పు అంతా ఉడికిన తర్వాత పోపు యాడ్ చేసేటప్పుడు అయితే ఉప్పు యాడ్ చేస్తానండి. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదండి, ఇంకా అస్సలు వీడియో తీయడానికి అయితే ఫోన్ ఇవ్వట్లేదు. ఇంకా అవి ఇవి బొమ్మలు చూసుకుంటున్నారు. ఇంకా మా నిత్యని అక్కడక్కడ కొంచెం వీడియో తీయ అంటే కొంచెం అయితే హెల్ప్ చేస్తుందండి నిత్య. ఇంకా పోపు అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి. ఒక
ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, మళ్ళీ జీలకర్ర ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదండి నేను పోపులో యాడ్ చేసిన సామాన్లు వచ్చేసి. ఇంకా ఇలా పోపు పెడితే ఇంకా స్టవ్ అంతా ఆయిల్ అంతా చిత్తుతుందండి, చాలా ఇరిటేట్ అనిపిస్తుంది. ఇంకా స్టవ్ పైన అలా ఆయిల్ చూసుకుంటూ వంట చేయాలనిపించదండి. అందుకే కొంచెం వీలైనంత వరకు అలా మషబట్టుతో తుడుస్తూ ఉంటాను. ఎంతమందికి నాలాంటి అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనేనా, ఇంకా చాలామంది ఉన్నారా? కామెంట్ చేయండి. ఇంకా బుడమకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దొండకాయ ఫ్రై కోసం అయితే ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు, ఆనియన్, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేయాలండి. కొంచెం దొండకాయలు టైం ఎక్కువ తీసుకుంటుందండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసి ఇంకా ఫ్రై అయితే సింపుల్గా చేసేసానండి. ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా దొండకాయ ఫ్రైలో ఇంకా యాడ్ చేయాల్సిందైతే నాకు తెలిసైతే ఏం లేదనుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కిచెన్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఏం తీయలేదండి. మార్నింగే లేచాను కదా, కొంచెం కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నానండి. ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయిపోయాయి, అవి కూడా ఆరేసానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా వారి షర్ట్స్ అయితే కొన్ని ఉంటే ఐరన్ చేస్తున్నానండి. టైం వచ్చేసి 4:35 అలా అవుతుందండి టైం వచ్చేసి. ఇంకా మా వారి షర్ట్స్ అయితే కొన్ని ఉండిపోయాయి, అవి కంప్లీట్ చేద్దామనేసి అయితే ఐరన్ చేశానండి. ఐరన్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఉంటుంది కదండి, ఇల్లు ఉడవడము, బట్టలు మడత పెట్టడము, అవన్నీ వర్క్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాలండి. రెగ్యులర్గా నేను మండే మార్నింగే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఈ నల్ల పుస్తలు వచ్చేసి నేను వాట్సాప్ గ్రూప్లో తీసుకున్నానండి. చాలా బాగుందండి. ఎవరికన్నా నచ్చితే మీరు కొనాలనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఎవరి దగ్గర కొన్నానో మీకు రిప్లై ఇస్తాను. ఇంకా నైట్ అయిపోయిందండి, బయట దీపాలు కూడా పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్దామనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు కదండి, నేను ప్రతిసారి మార్నింగే వెళ్ళిపోతున్నానండి. ఇంటి ముంగటనే శివుని గుడి అయితే ఉందండి, అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. కాకపోతే ఈరోజు పిల్లలకు కూడా హాలిడే కదండి. ఇంకా నైట్ వచ్చేసి సాయిబాబా గుడికి అయితే వెళ్ళామండి. సాయిబాబా గుడికి ఇంకేదో గుడికి వెళ్ళామండి ఆ రోజు. ఇంకా సాయిబాబా గుడిలో ఈ విధంగా మంచిగా దీపాలు అరేంజ్ చేశారండి, చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, మొత్తం టెంపుల్ అంతా ఇలా దీపాలతో అయితే అలంకరణ చేశారండి, చాలా బాగుంది కదా. ఇంకా ఏమంటారు, గుడిలో కాసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. అంతేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి. మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ అయితే మీ దాకా చేరుతుందండి. ఇంకొకటి, మా నిత్య బర్త్డే అని చెప్పాను కదండి, విష్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మా నిత్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా నిత్య కూడా సపరేట్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి, షార్ట్స్ అయితే చేస్తుంది తను. దాంట్లో మంగళారతి పాటలు, మళ్ళా షార్ట్స్, చిన్న చిన్న మినీ వ్లాగ్స్ అయితే చేస్తుందండి. నిత్య వచ్చేసి మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయింది కదండి, జాయిన్ అయ్యి కూడా 2 years అయిపోయిందండి. ఆ ఛానల్లో వచ్చేసి మంగళారతి సాంగ్స్ కూడా పాడుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా పాడుతుందండి నిత్య. అంతేనండి వ్లాగ్, మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ కార్తీక పూర్ణమి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.